అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కాబోతోందా? అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోబోతోందా? ఇప్పటికే అమెరికా రుణభారం 37 లక్షల కోట్ల డాలర్లకు చేరిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే అసలు అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి గల కారణం ఏంటి, అమెరికాకి ఇప్పటి వరకు ఎంత రుణభారం ఉంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుల కుప్ప అమెరికా 37 లక్షల కోట్ల డాలర్లకు రుణభారం, జీడిపిలో 122% సమానం. ఇది ప్రతి 3 నెలలకి 1,00,000 కోట్ల భారం. అమెరికా దేశ రుణభారం రికార్డు స్థాయిలో 37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. కోవిడ్ మునుపటి అంచనాల కంటే ముందుగానే ఆ దేశ రుణాలు ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం. అమెరికా రుణాలు ఈ స్థాయికి 2030 తరువాత చేరుకుంటాయంటూ 2020లో జనవరిలో కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసింది. కానీ కోవిడ్-19 మహమ్మారితో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచేందుకు ఇటు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అలాగే అటు బైడెన్ ప్రభుత్వాలు భారీగా రుణాలు తీసుకోవడంతో అంచనాల కంటే వేగంగా అమెరికా అప్పులైతే పెరిగాయి. రుణాల ప్రభావం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక రుణభారం అమెరికా మీద ఉంది. ఇందులో పావు వంతు మిగతా దేశాలది. నిజంగా ప్రపంచంలోనే అత్యంత రుణభారం అయితే ఇప్పుడు అమెరికా మీద ఉంది. అమెరికా రుణాలతో పోలిస్తే మిగతా పావు వంతు మిగతా దేశాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే అత్యధిక రుణభారం కలిగినటువంటి ఇప్పుడు దేశం ఏదైనా ఉందంటే అది అమెరికాగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దీంతో ఆ దేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మీద ఆందోళనలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం తన రుణదాతలకు చెల్లించాల్సినటువంటి మొత్తం సొమ్ము ప్రస్తుతం 37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అది అమెరికా జీడిపిలో 122% సమానం. సో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఇప్పుడు ఆ అమెరికా ఆర్థిక వ్యవస్థ సతమతమవుతూ ఉంది. నిజంగా ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మీద అక్షరాల 37 లక్షల కోట్ల డాలర్ల రుణభారం అయితే ఉంది. అది అమెరికా జీడిపితో పోలిస్తే 122% అది సమానంగా అయితే చెప్తూ ఉన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రుణభారం దాదాపు లక్షల కోట్ల డాలర్లు పెరుగుతూ ఉంది. 2020లో కోవిడ్ సమయంలో అత్యధికంగా రుణాలు జీడిపి నిష్పత్తి 133% చేరింది. ప్రపంచంలోనే ఈ నిష్పత్తి అధికంగా ఉన్నటువంటి మొదటి 10 దేశాల్లో అమెరికా కూడా ఉంది. సో జీడిపి పరంగా కూడా అమెరికా ఇప్పుడు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం చూసుకున్నట్లయితే 30.3 లక్షల కోట్ల డాలర్లు కాగా ఆ దేశ రుణభారం అంతకంటే ఎక్కువగా అంటే దాదాపు 37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం కేవలం 30 లక్షల కోట్ల డాలర్లు ఉంటే అమెరికా రుణభారం మాత్రం 37 లక్షల కోట్ల డాలర్లకైతే అది చేరింది. అంటే నిజంగా అమెరికా మీద రుణభారం రోజు రోజుకి ఎంతగా పెరుగుతుంది అనేది దీన్ని బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ప్రభుత్వం పన్ను వసూళ్ల కంటే వ్యయాలు అధికంగా చేస్తే లోటు ఏర్పడుతుంది. ఆ లోటును పూడ్చడానికి రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం రుణాల పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్దేశిస్తూ ఉంది. పరిమితిని చేరుకున్న తరువాత కాంగ్రెస్ దాన్ని పెంచకపోతే ప్రభుత్వ రుణాలు తీసుకోవడం కుదరదు. సో బిల్ క్లింటన్ కాలంలో మిగులు బడ్జెట్ ఉంది, ట్రంప్ కాలంలో లోటు బడ్జెట్ ఉంది. ట్రంప్ మొదటి హయాంలో ముఖ్యంగా 2020 కోవిడ్ సమయంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరిగాయి. కీలక కోతల కారణంగా పన్ను ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఆ సంవత్సరంలో లోటు మొత్తం చూసుకున్నట్లయితే జీడిపిలో దాదాపు 15% చేరింది. అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్నటువంటి సమయంలో దేశం మిగులు బడ్జెట్లో ఉంది. ఆ సమయంలో .com విప్లవం వంటి అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో పన్నులు పెరిగి ఆదాయం కూడా అధికమైంది. మొత్తం 37 లక్షల కోట్ల డాలర్ల రుణాల్లో 27 లక్షల కోట్ల డాలర్లు దేశీయంగా తీసుకున్నవే. సో ఇప్పుడు అమెరికా మీద ఉన్నటువంటి 37 లక్షల కోట్ల డాలర్ల రుణభారం ఏదైతే ఉందో ఆ రుణభారంలో
27 లక్షల కోట్ల డాలర్లు దేశీయంగా తీసుకున్నవే ఆ రుణం అంటూ చెప్తూ ఉన్నారు. మొత్తం రుణాల్లో అమెరికా ప్రైవేటు పెట్టుబడిదారులు సంస్థల వాటాలు 42%గా, అలాగే ప్రభుత్వ సంస్థలు ట్రస్టుల వాటాలు 20%గా, అలాగే ఫెడరల్ రిజర్వ్ వాటా 13%గా అయితే ఉంది. విదేశీ పెట్టుబడిదారుల వాటా చూసుకున్నట్లయితే 25%గా ఉంది. సో ఈ మొత్తం రుణభారంలో చూసుకున్నట్లయితే మొత్తం రుణాల్లో అమెరికా ప్రైవేటు పెట్టుబడిదారులు సంస్థల వాటాలేమో 42% ఉంటే ప్రభుత్వ సంస్థలు ట్రస్టుల వాటాలు 20%గా ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ వాటా వచ్చేసి 13% ఉంది. విదేశీ పెట్టుబడిదారుల వాటా 25%గా ఉంది. అత్యధిక రుణాలు కొన్న దేశాలు ఇవే. ఆ దేశాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సురక్షితమైన స్థిరమైన పెట్టుబడిని అందిస్తాయనే నమ్మకంతో అమెరికా రుణాలను పలు దేశాలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. విదేశీ మారకపు నిల్వలను నిర్వహించడంతో పాటుగా వడ్డీ ఆదాయాన్ని ఇవి అందిస్తూ ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారుల చేతిలో 9.05 లక్షల కోట్ల డాలర్ల రుణాలు అయితే ఉన్నాయి. అత్యధికంగా జపాన్ చేతిలో 1.1 లక్షల కోట్ల డాలర్లు అయితే ఉన్నాయి. భారత్ కూడా 239.9 బిలియన్ డాలర్ల రుణాలను కొనుగోలు చేయడం ఇక్కడ విశేషం. ఏ దేశం చేతిలో ఎంత రుణం ఉందనేది డాలర్ల రూపంలో ఒకసారి మనం చూద్దాం. జపాన్ దగ్గర 1100, బ్రిటన్ దగ్గర 809, చైనా దగ్గర 756, కేమన్ ఐస్లాండ్ దగ్గర 455, కెనడా దగ్గర 426, లక్సెంబర్గ్ దగ్గర 412, బెల్జియం దగ్గర 402, ఫ్రాన్స్ దగ్గర 363, ఐర్లాండ్ దగ్గర 329, స్విట్జర్లాండ్ దగ్గర 311, తైవాన్ దగ్గర 297, హాంకాంగ్ దగ్గర 262, సింగపూర్ దగ్గర 262, భారత్ దగ్గర 239. సో ఏ దేశం చేతిలో ఎంత రుణం ఉంది అనేది, అంటే అమెరికాకి సంబంధించినటువంటి రుణాల మీద, రుణభారం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారబోతోందని, అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోబోతుందని, అమెరికా మీద ఇప్పటికే రుణభారం వచ్చేసి 37 లక్షల కోట్ల డాలర్లు ఉందని, అది ఆ దేశ జీడిపితో పోలిస్తే 122% సమానమని, ప్రతి 3 నెలలకు ఒకసారి అమెరికా మీద 1,00,000 కోట్ల భారం, రుణభారం పడుతుంది అన్నట్లుగా కూడా ఈ ఆర్టికల్ ద్వారా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.